హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం హాట్ చాక్లెట్ తయారు చేయబోతున్నాము. మన పిల్లలకి బాగా నచ్చుతుంది. పిల్లల వరకే కాదు, మనం కూడా తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా తాగితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక పాత్ర తీసుకొని దానిలో ఒక 1/2 లీటర్ పాలు బాయిల్ చేయడానికి పెట్టాను. మిల్క్లోకి 2-3 టీ స్పూన్ల కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ కోకో పౌడర్ బాగా స్వీట్ ఉండదు, బాగా డార్క్గా ఉండదు, అందుకని 3 టీ స్పూన్లు సరిపోయిద్ది, లేకపోతే చేదుగా ఉండదు. ఇప్పుడు మనకి కావాల్సిన షుగర్ ఒక 3-4 స్పూన్లు వేసుకోండి. తర్వాత సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇది బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్గా 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాను. అది వేయకపోయినా ఏం కాదు, కానీ కొంచెం థిక్గా ఉండడానికి వేసాను. లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం చాక్లెట్ తీసి పెట్టాను. ఇది డార్క్ చాక్లెట్, డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అంటారు కదా, ఇది వైట్ కాంపౌండ్ చాక్లెట్. ఇవి రెండు ఎందుకు తీసుకున్నానంటే ఈ డార్క్ చాక్లెట్ బాగా చేదుగా ఉంటుంది, అందుకని కొంచెం వైట్ చాక్లెట్ ముక్క కూడా తీసి పెట్టుకున్నాను. అది లేకపోతే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఒక 100 గ్రామ్ తీసుకోండి, అది సరిపోయిద్ది. ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత దాన్ని కొంచెం ఫిల్టర్ చేసుకొని దానిలోకి వేడివేడిగా ఉండేటప్పుడే మనం తీసి పెట్టిన చాక్లెట్ని ముక్కలు చేసి యాడ్ చేసేసుకోండి. ఈ వేడి మీద అది కరిగిపోయిద్ది. మళ్ళీ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బాగా మిక్స్ చేస్తే సరిపోయిద్ది. చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది కదా. ఆ డార్క్ చాక్లెట్ మెల్ట్ అయ్యేటప్పుడు మన మిల్క్ బాగా చాక్లెటీ అవుతుంది. చూడండి, కలర్ కన్సిస్టెన్సీ అంత బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. గ్లాసులోకి పోసి మనకి ఎంత కావాలి, చిన్న గ్లాస్ చాలుమంటే చిన్న గ్లాసులో పోసుకోండి. నేను కొంచెం జ్యూస్ గ్లాసులో తీసుకుంటున్నాను. దాని మీద కొంచెం వైట్ చాక్లెట్ని అలా గ్రేట్ చేసి లైట్గా వేసుకోండి, కొంచెం అందం కోసం. డార్క్ చాక్లెట్ అయినా వేయచ్చు, ఏం వేయకపోయినా ఏం కాదు. చాలా బాగుంటుంది. వేడివేడిగా తాగి చూడండి, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. చిన్న గ్లాసులో పిల్లలకి పెట్టండి, ఎక్కువ పెట్టకుండా. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.